అందరికీ నమస్కారం. రేపు జరగబోయే 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ మహాశయులందరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా బీసీ ఓటర్ మహాశయుల ద్వారా మీకందరికీ ఒక ప్రత్యేక విన్నపం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్బండ వర్గాల కోసం కులగన్న అనే అంశం చర్చ జరిగింది. 5 న్యాయ పత్రాల భాగంగా సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక శ్రీరామ రక్షలాగా ఉంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. బీసీ సోదరులారా, కులగన్న భారత స్వాతంత్ర్యం రాకముందు కులగణన ఇప్పటివరకు బీసీలకు లెక్కలు లేవు. ఈరోజు దేశంలో కుక్కలకు, నక్కలకు, పందులకు, గాడిదలకు, పుదులకు అన్ని జంతువులకు లెక్కలున్నాయి కానీ బీసీలకు లెక్కలు లేవు. బీసీలకు లెక్కలు లేనందువల్ల సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వెనుకబడతానికి గురై పూర్తిగా వాళ్ళ జీవితాలు దుర్భర పరిస్థితికి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కులగన్న అంశం ప్రత్యేకంగా చర్చల వల్ల బీసీ ఓటర్ మహాశయులందరూ బీసీలకు అందరూ కలిసి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కులగన్న ద్వారా ఈరోజు జనాభా ప్రాతిపదికన బీసీలకు 56% రిజర్వేషన్ రాబోతుంది. అదేవిధంగా అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కూడా మనకు పూర్తిగా భద్రత ఉంటుంది కులగణన చేయడం ద్వారా. అదేవిధంగా మహిళా బిల్లు కూడా ప్రత్యేక మహిళా సబ్ కోట కింద కూడా బీసీలకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పడడం వల్ల బీసీలకు కూడా రాజకీయంగా ఉపయోగపడుతుంది. కాబట్టి కులగణన చేస్తే చట్టసభల్లో బీసీలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయి. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అత్యధిక మేరతో గెలిపించి హస్తం గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేయించగలరని కోరుతూ మీ డాక్టర్ కేతూరు వెంకటేష్, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్. జై హింద్, జై కాంగ్రెస్.